Just be ready to enjoy your life. వీళ్ళు రీల్ చేస్తున్నారు ఇక్కడ. 2-3 చేసినారు. ఆ రీల్స్ చూడాలంటే మీరు అభినయ_ అనగా ఇన్స్టా పేజ్లో ఉంటాయి. ఈ మ్యూజియం అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. అట్లనే చూసే ఓపిక, తీరిక, కోరిక ఉంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇక పెద్దవాళ్ళకైతే కాళ్ళ నొప్పులు ఉంటాయి. ఇదే ఒహాయో స్ట్రీట్ బీచ్. ఇది ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. అట్లనే ఇక్కడ టికెట్స్ అయితే వన్ వే అయితే అంటే ఒక టికెట్ అయితే $10 అంట. మొత్తం డైలీ పాస్ అయితే $20 అంట. మేము డైలీ పాస్ తీసుకున్నాము. ఇప్పుడే ఈ ట్యాక్సీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చైనా టౌన్కి 20 minutes టైం పడుతుందంట. అక్కడ పోయేసి అంతా కొంచెం సేపు తిరిగేసి వచ్చేద్దాం. ఇప్పుడు టైం 4 అయింది. హాయ్, నమస్తే. అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాం. మేమైతే సూపర్ గా ఉన్నాము. తెలుసు కదా, మనం షికాగోలో మొత్తం షికార్ చేస్తా ఉన్నాము. మొత్తం అన్ని ప్లేసెస్ అన్ని కూడా షికాగోలో చూస్తున్నాము. నిన్న కూడా 360 షికాగో అని ఒక పెద్దది స్కై డెక్ ఉంది కదా, అక్కడికి వెళ్ళాము. భలే ఉన్నింది. అది లోపలికి పోతే ఇటు బయలుదేరుతా అంటే వీళ్ళు కూడా భయపడినారు. ప్లస్ ఆ లోపల మన ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకోకూడదు. కాకపోతే ప్రతి కొంచెం వేరే పక్కకు పోయేసి వీడియో తీసుకుంది. అది కొంచెం బాగానే వచ్చింది. సో అదైతే చాలా చాలా బాగుంది. అట్లనే ఈ రోజు కూడా కొన్ని ప్లేసెస్ చూడడానికి వెళ్తున్నాము. అందులో ఫస్ట్ ఒకటి ఫీల్డ్ మ్యూజియం అని ఉంటుంది. సో అది కూడా ఒక చూడాల్సిన ప్లేస్ అనమాట. సో ఆ ఫీల్డ్ మ్యూజియం చూసిన తర్వాత మళ్ళా మేము చైనా టౌన్ కి వెళ్తున్నాము. సో ఆ చైనా టౌన్ కి మామూలుగా టాక్సీలు, రోడ్డు పైన వెళ్లే టాక్సీలు కాకుండా నీటి పైన అంటే వాటర్ పైన వెళ్లే టాక్సీలో వెళ్తాము చైనా టౌన్ కి. ప్రస్తుతానికి అయితే జస్ట్ నార్మల్ చైనా టౌన్ చూద్దాము. కొన్ని టైం బాగుంటే మనకి అంతా చైనా, రియల్ చైనాకి, జపాన్ కి త్వరలోనే ట్రిప్ లో కూడా వెళ్తాము. సో ప్రస్తుతానికి అయితే అది విషయము. అట్లనే ఈ రోజంతా చూసుకుంటాం. మళ్ళీ రేపు మళ్ళీ మనము మన శానంటోనికి రిటర్న్ అవుతాము. సో ఇవన్నీ కూడా నేను చెప్తాను. ఈ రోజు ఇవి 2 ముఖ్యంగా చూడాల్సినవి. తర్వాత మధ్యలో ఏమైనా టైం ఉంటే కొంచెం చూసుకుందాం అవన్నీ కూడా. సో ప్రస్తుతానికి అయితే టైం 10 అయింది. ఇంక ఇప్పుడు స్టార్ట్ అవుతున్నాం కిందికి. ఓకేనా? So let's go. ఎలా ఉంది మొత్తం అంతా? Good. Very good. I'm tired. ఎట్లా ఉంది నిన్న 360 దాంట్లో? అది కూడా నేను వస్తాను మళ్ళీ. Well, she didn't go either. అది ఎట్లా అంటే తవకని దానిపైన పడిపోతామేమో అని భయం వేస్తాను కదా. Yeah. నిన్న హనీ ఒకటే కాదు, జున్ను కూడా భయపడింది ఫుల్. నేను బై మిస్టేక్ హనీ ఒకటే అని చెప్తున్నాను. జున్ను కూడా ఫుల్ భయపడింది కదా. నీకన్నా ఎక్కువ జున్ను భయపడింది కదా హనీగా. ఇందాక తిట్టింది. నన్ను ఒకటే ఎందుకు చెప్తున్నావు? 2 కదా, 2 భయపడినాం కదా మేము. ఇద్దరు భయపడినాం అనేకి 2 భయపడినాం కదా మేము అనేది. ప్రతి అయితే అసలు రాలే. బెస్ట్ పని. $10 మిగిలిపోయా. $10 అది 65 + 10. 65 + 10 కదా. ఓకే, వెళ్దామా? మొత్తం హోటల్ అంతా కూడా ఖాళీ అయి కనిపిస్తూ ఉంది. మొన్న అంతా కూడా ఫుల్ ఉంది. ఇప్పుడు కూడా ఉన్నారు చూడు. ఈ స్టార్బక్స్లో వీళ్ళకి ఏదో కాఫీ కావాలంట. మేమైతే కాఫీ రూమ్లోనే చేసుకుంటున్నాము. ఓకేనా? హనీగానికి ఏమొద్దంటానా? ఇప్పుడు ఊబర్ బుక్ చేయాలనా? చేయలే కదా ఇంకా. ఊబర్ బుక్ చేస్తున్నాము. ఈ ఊబర్స్ కూడా చాలా అంటే ఎక్కువ ఉన్నట్లున్నాయి. దాదాపు మ్యాక్సిమం 5 minutes లోపల ఎక్కడ బుక్ చేసినా కూడా 5 minutes లోపల వచ్చేస్తుంది. చూడండి, ఇప్పుడు బుక్ చేసినాము. జస్ట్ ఒక 2 minutesలో అదే అనుకుంటా అక్కడ. అదేనా? చూడండి, కరెక్ట్గా 2 minutes కూడా కాదు, 1 minuteలో వచ్చేసింది. ఓకే, నిన్న అక్వేరియం దగ్గర పోయినాం కదా, అక్కడే. Just be ready to enjoy your night. Oh baby, it's bright
ఇప్పుడే మనము ఈ ఫీల్డ్ మ్యూజియంకి వచ్చినాము. జస్ట్ మన హోటల్ దగ్గర నుంచి ఒక 10 minutes డ్రైవ్ అంతే. ఇదే మెయిన్ ఫీల్డ్ మ్యూజియం. ఇది మొత్తము ఈ చుట్టూ కూడా ఇట్లా ఉంది. ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతే ఇది మొత్తం అంతా ఇది చూడండి. ఈ మ్యూజియం కూడా చాలా ఫేమస్. ప్రతి ఒక్కరు షికాగో వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ మ్యూజియం కూడా చూస్తారు. సో దాదాపు అంటే ఒక 2-3 hours పడుతుందంట చూడడానికి. చూద్దాం, ఫాస్ట్గా చూసేసి దాని తర్వాత చైనా టౌన్కి వెళ్ళిపోదాం. ఇక్కడ నుంచి రండి, ది ఫీల్డ్ మ్యూజియం. ఇది ఇప్పుడెప్పుడే వస్తున్నారు అందరూ. నిన్న ఒక అక్వేరియంకి వెళ్ళాం కదా, షెడ్ అక్వేరియం అని, అది కూడా ఇక్కడే పక్కనే ఉంటుంది. ఇట్లా లోపలికి ఎంటర్ అవుతూనే ఇట్లా ఉంది. ఎరా హరిగా డైనోసార్లు ఉన్నారు లోపల. డైనోసార్స్ ఉన్నాయి. ఇక్కడ లోపల ఎంటర్ అయిపోయి టికెట్స్ కూడా తీసుకున్నాము. ఆల్రెడీ మనం సిటీ పాస్ తీసుకున్నాము కదా, దాంట్లోనే ఇది కూడా తీసుకున్నాము. లేదు అంటే నార్మల్గా అయితే బేసిక్ వచ్చేసి $40 ఉన్నాయి, $30, $40 అట్లా ఉన్నాయి. మనకైతే ఆల్ యాక్సెస్ వచ్చింది అనుకుంటాను దాంట్లో. ఇక్కడ నుంచి ఇంకా చూసుకుంటూ వెళ్ళాలి. ఫస్ట్లోనే నా హనీ గారికి ఇష్టమైన డైనోసార్ చూడండి. ఎలిఫెంట్ ఇంత ఉంటే డైనోసార్ అంత ఉంటున్నారా? అబ్బో, ఫస్ట్లోనే ఇక్కడ 2 ఎలిఫెంట్స్ ఉన్నాయి. అట్లనే ఇక్కడ డైనోసార్ మొత్తం ఇక్కడ 3 levels ఉన్నాయంట. ఇది మెయిన్ లెవెల్, అట్లనే అప్పర్ లెవెల్ ఒకటి, ఇంకోటి గ్రౌండ్ లెవెల్ ఒకటి ఉంది. 3 ఉన్నాయి. ఇప్పుడు ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము. ఇక్కడ ఇందులో వెళ్దాం ఫస్ట్. This section of the museum is all about ancient Americas. Like the Americans and just America as a whole. A lot of history. Yes, history, plants, crops. Turn off your phone and off your mind. Look at you so bright. 멈추수 없어 지금이야. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. ఇక్కడంతా ఇవన్నీ గోల్డ్ పీసెస్ ఉన్నాయి. సో ఈ ఎక్కువ గోల్డ్ ఉంటే ఎక్కువ లీడర్స్తోనే ఉంటాయంట. సో ఇక్కడంతా నోజ్ రింగ్స్, జ్యువెలరీ, బ్యాంగిల్స్ అన్నీ ఉన్నాయి. సో అవన్నీ గోల్డ్, గ్రీన్ స్టోన్, రెడ్ స్టోన్ అన్నీ అంట. సో వాల్యుబుల్స్ వర్ సైన్స్ ఆఫ్ లీడర్స్. What animal domesticated in Central America is key to Thanksgiving dinner? It is A, turkey. What plants from the Americas are among the hottest contributions to the world of spices? It was chili peppers. You left me. Turn on all the lights. It's the barrel grounds. Look at you so bright. 멈추수 없어 지금이야. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. ఇక్కడంతా ఇట్లా ఉన్నాయి. ఇవన్నీ కూడా చూసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వెళ్తే ఇప్పుడు ఇందులోకి వెళ్తున్నాము. ఇవన్నీ ఉంటాయంట. ఇవి టచ్ చేయొచ్చారా మనము? Turn off your phone and off your mind. Look at you so bright. 멈추수 없어 지금이야. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. That's a sound a penguin makes. Is it a penguin or a donkey? సో ఇక్కడంతా చూసుకొని మళ్ళా సేమ్ మెయిన్ హాల్కి వచ్చేసినాము. ఈ సైడ్ అంతా కూడా చూసినాము. ఇప్పుడు ఇక్కడంతా కూడా మళ్ళీ ఈ సైడ్ వెళ్ళాలా, అట్లనే పైకి వెళ్ళాలా, అట్లే కిందికి వెళ్ళాలా. కాకపోతే
మాకు కొంచెం ఆకలి వేస్తూ ఉంది, ఏమైనా తిందాము అనేసి ఇక్కడికి వెళ్తున్నాం. ఇక్కడ ఫుడ్ కోర్ట్ ఉంది, బాగుంది, మొత్తం పెద్దగా ఉంది. ఇక్కడ అన్నీ దొరుకుతున్నాయి, శాండ్విచెస్ అండ్ బర్గర్స్, పిజ్జాస్ అన్నీ ఉన్నాయి. తీసుకునేసి తిని మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇందులో అయితే పిజ్జా అండ్ బర్గర్స్ లేవు, అంటే వెజ్ బర్గర్ లేదు. సో మేము ఇది గ్రిల్ చీజ్ తీసుకున్నాము, అట్లనే ఒక డ్రింక్. ఇప్పుడు టైం 12:15 అయింది. ఫస్ట్ తినేసి మరి దాని తర్వాత రిమైనింగ్ అన్నీ కూడా చూసుకుందాము. మార్నింగ్ టైమ్స్ మేము ఎక్కువ బ్రేక్ఫాస్ట్ సరిగ్గా చేయము, అందుకోసమనే ఎక్కువ ఆకలి వేస్తుంది, లేదంటే మాకు అంత అనిపించదు. సో అది ఇదైతే గ్రిల్ చీజ్ ఓకే, ఇంకేదో తినాలా. మళ్ళీ బయటికి పోయేసి మళ్ళీ తిందాం, అంతే కదా. ఈ కిందంతా లెఫ్ట్ రైట్ అంతా కూడా చూసుకున్నాము. అక్కడంతా యానిమల్స్, బర్డ్స్ ఇవన్నీ ఉన్నాయి. సో అవన్నీ చూసుకొని మళ్ళీ ఇప్పుడు ఇట్లా పైకి వచ్చినాము. ఈ పైన ఫస్ట్ ఈ లెవెల్లో ఇప్పుడు చూడాలా ఏమున్నాయో. ఏరా ఇంతవరకు ఎట్లా ఉందిరా? It's very nice. I like it. హనీ గారికి బాగా నచ్చింది ఇదంతా. ఇక్కడ నుంచి చూడండి ఈ మ్యూజియం అంతా కూడా ఎంత బాగుందో. ఈ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి, అట్లనే రైట్ సైడ్. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్, అట్లనే గ్రౌండ్ లెవెల్ కూడా ఉందంట ఇంకొకటి, అక్కడికి కూడా వెళ్ళాలా. వెళ్దామన్నా. ఇక్కడంతా డైనోసార్స్ సంబంధించినటువన్నీ ఉన్నాయి. ఇవి దాని బోన్స్, దాని హిస్టరీ అన్నీ మా హనీ గారికి ఇష్టం. హనీకే కాదు, చిన్నపిల్లలందరికీ కూడా ఫుల్ ఇష్టం. ఏరా I got a coin. I just spun the thing. ఓకే ఓకే, స్పిన్ డాలర్ పెట్టలేదా? ఓకే, ఇక్కడ పెనీ పేస్ట్లో వచ్చిందంట ఫ్రీగా. Is it tight? Is it tight? ఏమో అయ్యి మామూలుగా మనం ఇక్కడ $1 పెట్టాలా, కాకపోతే ఇవి ఫ్రీగా వస్తున్నాయి. నిన్న $1 మిస్ చేసుకున్నాం కదా మనము. That's why. అదే సార్ లేదా. ఇక్కడ డైనోసార్స్ సంబంధించినవి ఏవో ల్యాబ్ వర్క్ జరుగుతుంది. డైనోసార్వేనా? Cleaning a fossil. ఓ ఇక్కడ ఏదో ఫిష్. I think it looks like a marine animal. ఇక్కడ ఫిష్ ఫాజాలు ఉంచారండి, దాన్ని నీటి క్లీన్ చేస్తున్నారు. Look at you so bright. Yeah, it is a fish. You're so Fish, huh? upset, chicken me out. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. ఫస్ట్ ఫ్లోర్లో అక్కడంతా అయిపోయింది. మళ్ళీ ఇక్కడికి వచ్చినాము. అన్నీ ఇట్లాంటివి అన్నీ ఏవేవో ఉన్నాయి. ఈ హాల్లో మొత్తం జెమ్స్ ఉన్నాయంట. ఇక్కడ గోల్డ్ నెక్లెస్, ఇవన్నీ కూడా నెక్లెస్, వడ్డానము ఇట్లాంటివి ఏవో ఉన్నాయి. ఇయర్ రింగ్స్. ఇక్కడ ఇండియా, ఇవి ఇండియా కాశ్మీర్ చూడండి, మన ఇండియా జెమ్స్ అన్నీ ఉన్నాయి ఇక్కడ. వావ్, You're so bright. ఇప్పుడు ఉంది. You're so upset, chicken me out. Oh, I'll take you to the moon. Come on up, enjoy your ride. Oh, I'll take you to the moon. Just be ready to enjoy your night. Oh, baby, it's right now. You don't wanna waste this time. 어디든 지가질까? Yeah, I don't know what can stop. 이루어질 거야. I feel normal size. ఇంకా మొత్తం చూడడం అయితే అయిపోయింది. ఆ సైడ్ ఈ సైడ్ అన్ని సైడ్స్, కింద పైన అన్ని కూడా చూసినాము. ఇంకా వెళ్ళిపోతున్నాం. ఓకే, బాయ్ బాయ్ మ్యూజియం. ఈ మ్యూజియం అయితే చాలా పెద్దది, చాలా బాగుంది. అట్లనే చూసే ఓపిక, తీరిక, కోరిక ఉంటే చాలా బాగుంటుంది. చిన్నపిల్లలకైతే చాలా బాగుంటుంది. ఇంకా పెద్దవాళ్ళకైతే కాళ్ళ నొప్పులు ఉంటాయి అంతే. ఇది బ్యాక్ సైడ్. ఇప్పుడు ఇందాక మేము ఫ్రంట్ సైడ్ వెళ్ళినాము. అదే ఫ్రంటా ఇదే బ్యాక్ రా? ఏదో
నాన్న ఇదే ఫ్రంట్ నాన్న కాదా, ఇదే బాగుంది బ్యాక్ సైడ్. చూడండి ఇక్కడ నుంచి ఎంత బాగుందో ఇది మ్యూజియం, చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. ఇక్కడ అంతా కూడా అట్లనే ఇక్కడ బీచ్ ఉంది, ఐ మీన్ పియర్ ఉంది, బీచ్ పియర్, డౌన్ టౌన్ అంతా. సో మొత్తానికైతే జూలైలో 2025లో హనీ అండ్ జిన్ను మ్యూజియంకి వచ్చినారు. ఏ మ్యూజియం ఇది? ఫీల్డ్ మ్యూజియం, షికాగో. ప్రతి ఏ ఏజ్లో వచ్చింది? నా ఏజ్, నేను 36లో వచ్చినాను ఇప్పుడు. 36, 30. ఇప్పుడు ఊబర్ని బుక్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి ఒహాయో స్ట్రీట్ బీచ్ దగ్గరికి వెళ్తున్నాము. అక్కడ కూడా చూడాలంట. అది చూసిన తర్వాత మళ్ళీ చైనా టవర్కి వెళ్దాం. చైనా టవర్కి దాని తర్వాత. నార్మల్గా అట్లీస్ట్ నిమిషాల్లో వస్తూ ఉంటా, ఇప్పుడు సెకండ్స్లో వచ్చి. ఇక్కడ నుంచి ఆ బీచ్ వచ్చేసి ఒక 10 minutes అంతా, అంతే. అన్నీ కూడా దాదాపుగా 10 minutes అవుతుంది, అంతే కదా. దాని తర్వాత మళ్ళీ చైనా టౌన్ ఎంత దూరం అవుతుందో. ఓకే, చైనా టౌన్కి అయితే మనం ఊబర్ కాదు, వాటర్ ట్యాక్సీ తీసుకుంటున్నాం. ఇప్పుడే మేము క్యాబ్ దిగి ఇటు కొంచెం చిన్న అండర్ గ్రౌండ్ బ్రిడ్జ్ ఉంది, అట్లా నడుచుకుంటా వస్తే ఇక్కడ మన వెనకాల ఇది ఒహాయో స్ట్రీట్ బీచ్. ఇది ఈ లేక్ కనిపిస్తుంది కదా, ఇదంతా కూడా మిషిగన్ లేక్. ఇది సీ కాదు, సముద్రం కాదు, లేక్ ఇది. ఇక్కడంతా కూడా ఇట్లా నడుచుకుంటా, వాకింగ్ చేసుకుంటా, జాగింగ్ చేసుకుంటా, సైక్లింగ్ చేసుకుంటా వెళ్ళచ్చు. ఇక్కడంతా ఇదే ఒహాయో స్ట్రీట్ బీచ్. ఇది మనమైతే లోపలికి వెళ్ళేది లేదు, వీళ్ళు జస్ట్ అక్కడికి వెళ్ళేసి కాలు ఒక్కటి తడుపుకుంటారంట. కాకపోతే పైకి వచ్చినాయనుకో మొత్తం మళ్ళా మనము పోవడానికి పోవాల్సి వస్తుంది. మనం అక్కడ కూర్చున్నామే, పిల్లలు కొంతసేపు అక్కడ వాటర్లో ఆడుకుంటారంట. కొంతసేపు ఆడుకున్న తర్వాత అట్లా పోయి ఆ రెస్టారెంట్లో ఏమైనా తినేసి దాని తర్వాత చైనా టౌన్కి పోతున్నా. ఇంకా మాకు టైం చాలా ఉంది కాబట్టి ఇటువన్నీ తిరుగుతూ ఉన్నాం అంతే. వీళ్ళు రీల్ చేస్తున్నారు ఇక్కడ, 2-3 చేసినారు. ఆ రీల్స్ చూడాలంటే మీరు అభినయ__ అనగా ఇన్స్టా పేజ్లో ఉంటాయి, ప్లీజ్ దాంట్లో వెళ్ళి చూడొచ్చు. సో ఇక్కడంతా కొంచెంసేపు ఆడుకున్నారు పిల్లలు, అట్లే రీల్స్ చేసుకున్నారు. ఇంకా ఇప్పుడు మేము చైనా టౌన్కి వెళ్తున్నాము. చైనా టౌన్కి వాటర్ ట్యాక్సీలో వెళ్ళాలా. ఆ వాటర్ ట్యాక్సీ వచ్చేసి ఇక్కడ పక్కనే నేవీ పియర్ ఉంటుంది, మనం మొన్న పోయినాం కదా. సో అక్కడికి 6 minutes వాక్. అక్కడికి వెళ్ళేసి అక్కడ నుంచి వాటర్ ట్యాక్సీలో చైనా టౌన్. ఇప్పుడు టైం 3 అయింది. ఇవి తీసుకుందామరా? ఇవి 2 తీసుకోవచ్చు. లిఫ్ట్ ఇది, ఊబర్ లేదా అక్కడ ఇంకా నడుచుకుంటా పోవచ్చు, అవసరం లేదు. ఇక్కడ వాటర్ ట్యాక్సీ ఇక్కడ తీసుకోవాలా. మొన్న మనం పోయినది ఇందులో నుంచి ఆ బోట్ టూర్ పోయినాం. ఇక్కడ నుండి అయితే వాటర్ ట్యాక్సీలు అక్కడికి చైనా టౌన్కి పోవంట. సో మన హోటల్ దగ్గరే ఒకటి ఉంది, మిషిగన్ అవెన్యూ స్టాప్ అని ఒకటి ఉంది. సో అక్కడ నుంచి వెళ్తాయంట. సో మళ్ళీ ఇప్పుడు ఊబర్ తీసుకొని అక్కడ వరకు పోయి అక్కడ నుంచి మళ్ళీ చైనా టౌన్కి పోవాలి. మొన్న మనము ఫైర్ వర్క్స్ అంతా అయిపోయిన తర్వాత ఇట్లా ఫుల్ జనాలు అందరూ నడుచుకుంటా ఆ బ్రిడ్జ్ పై పోయినాం మొత్తం. కర్రా ఎంతమంది జనాలు ఉండి కర్రా. హనీ గారు ఫుల్ ఎంజాయ్ చేస్తున్నాడు షికాగోలో. ఎట్లా ఉందిరా షికాగో? It's very nice. It's very. మేము బాగా ఎంజాయ్ చేస్తాం. వాళ్ళిద్దరు పాప అవన్నీ స్కెడ్యూల్ అంతా చూసుకుంటూ ఉంటారు వాళ్ళు. I do too. You're the only one that doesn't do it. ఓకే, హనీ కూడా చూసుకుంటుంది, నేను ఒక్కనే చూసుకోవడం లేదంట. అది విషయం. ఊబర్ కోసం ఇక్కడ వెయిటింగ్. మనము ఇక్కడ అంతా కూడా మొన్న ఈ పియర్ అంతా ఫుల్ చూసినాము. అట్లనే ఇక్కడికి పోయేసి ఆ ఫైర్ వర్క్స్ కూడా చూసినాము. మన ఊబర్ కూడా వచ్చేసింది.
చెప్తే కదా ఊబర్స్ బాగా ఫాస్ట్ వచ్చేస్తాయి. మళ్ళా మన ఏరియాకి అయితే వచ్చేసినాము. అది ఏదో అది మన హోటల్. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళేసి మనం ట్యాక్సీ తీసుకోవాలి, వాటర్ ట్యాక్సీ. జస్ట్ వాటర్ ట్యాక్సీలో ఎక్స్పీరియన్స్ చేయడం కోసమే మేము వెళ్తున్నాం చైనాటౌన్కి. పడతారా రే మెల్లగా పోరా. ఆ వాటర్ ట్యాక్సీ కోసము ఆ కిందికి పోవాలా, ఇక్కడ ఎలివేటర్లో పోవాలా, ఇక్కడికి పోవాలా. వచ్చిందా? ఇప్పుడే లోపలికి వెళ్తున్నాము. అట్లనే ఇక్కడ టికెట్స్ అయితే వన్ వే అయితే అంటే ఒక టికెట్ అయితే $10 అంట. మొత్తం డైలీ పాస్ అయితే $20 అంట. మేము డైలీ పాస్ తీసుకున్నాము. ఆ టికెట్స్ కూడా లోపలే కొనుక్కోవాలంట, ఇప్పుడే కొనాల్సిన అవసరం లేదంట. ఏరా టాప్ అంతా అయిపోయినాయి కదా అన్న. థ్యాంక్ యూ. కింద చూసుకోండి. ఇదే వాటర్ ట్యాక్సీ వచ్చి కూర్చొని ఇష్టం. రోజు మేము నైట్ ఈ బ్రిడ్జ్ పైన నడుచుకుంటూ పోతూ ఉంటాము. ఇట్లా నడుచుకుంటూ పోయి ఈ హోటల్ పోతాము. ఇదే మన హోటల్, హయత్ హోటల్. అట్లనే ఇక్కడ కొంచెంసేపు నిల్చుకొని ఫొటోస్ తీసుకుంటాము. అప్పుడు అక్కడ నుంచి చూస్తూ ఉంటుంది వాటర్ ట్యాక్సీ అని. ఇప్పుడు డైరెక్ట్గా ఇప్పుడే ఈ ట్యాక్సీ స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి చైనాటౌన్కి 20 minutes టైం పడుతుందంట. అక్కడ పోయేసి అంతా కొంచెం సేపు తిరిగేసి వచ్చేద్దాం. ఇప్పుడు టైం 4 అయింది. ఏమంటే ఆకలేస్తుంది, అక్కడ ఏమైనా దొరుకుతుందేమో అని చూడాలి. ఎప్పుడు ఆకలి అంటాం కదా, నేను నార్మల్ ఇంకా మనిషి అన్నాక ఆకలేస్తుంది. ఇక్కడ చూడండి మన ట్రంప్ మామ హోటల్ దగ్గర నుంచి కనిపిస్తుంది. ఇప్పుడు భలే ఉంది. మనం బోట్ టూర్ అయితే నైట్ పోయినాము, 8:30 తర్వాత, అంటే సన్సెట్ తర్వాత పోయినాము. అప్పుడు లైట్స్ అన్నీ కనిపిస్తూ ఉన్నాయి ఈ బిల్డింగ్. అట్లనే ఇప్పుడు డే టైం కాబట్టి డే టైం కూడా ఒకసారి చూద్దామని ఈ ట్యాక్సీ తీసుకున్నాము. ఇప్పుడు డే టైం ఎట్లా ఉన్నాయి బిల్డింగ్స్ అన్నీ కూడా చూడొచ్చు ఇప్పుడు బాగా. ఇక్కడ చూడండి పైన మెట్రో వెళ్తుంది. సూపర్. ఈ బ్రిడ్జ్ ఉంది కదా, ఇది పైన ఒక్కోసారి ఇది పైకి ఓపెన్ అవుతుంది. అక్కడ ఓపెన్ అయినది ఆల్రెడీ ఉంది ఒకటి చూడండి, అక్కడ ఓపెన్ అవుతుంది చూడండి, అక్కడ ఓపెన్ అయింది చూడండి ఆల్రెడీ. అట్లా ఓపెన్ అవుతాయి ఆ బ్రిడ్జెస్ అన్నీ కూడా. అన్నీ కాదు, కొన్ని అవుతాయేమో. లేదు ప్రతి ఒక్కటి ఉన్నాయి, అదిగో ప్రతి ఒక్కటి ఉన్నాయి, ప్రతి ఒక్కటి ఓపెన్ అవుతాయి. Just be ready to enjoy your night. Oh baby, it's right now. You don't wanna waste this time. స్టాప్ అయితే వచ్చేసింది, చైనాటౌన్ స్టాప్. అప్పుడు చూడండి ఇక్కడ ఈ స్టాప్ అయితే బాగుంది. మొత్తానికైతే మనం చైనాటౌన్ స్టాప్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇదే ఇక్కడ స్టాప్ ఉంది, ఇట్లా ముందుకు పోవాలా, చూడాలి. మనకు కూడా ఫస్ట్ టైం కదా, చూద్దాం. చూడండి ఈ స్టాప్లో ఇట్లా ఉంది అంతా. ఇది పార్క్ లాగా ఉంది. ఇక్కడ నుండి ఆ వాటర్ ట్యాక్సీ స్టాప్ చూడండి ఎట్లా ఉంది. ఇదే ఇట్లా నడుచుకుంటూ పోవాలి. కాదు ప్రతి అమరలో ఉందా? ఒకటి ఉందా? నీకు ఒకటేనా? వర్షం స్టార్ట్ అయింది, ఇంకా ఒక 1 hour ఉంటుంది అంటున్నారు. ఫస్ట్ రన్నింగ్ ఫుల్ వస్తుంది. కానీ జనాలు ఇక్కడ బాగానే ఉన్నారే. నిన్న లిటిల్ ఇండియాలో అయితే ఎవ్వరు లేరు మన వాళ్ళు, ఇక్కడైతే చాలామంది ఉన్నారు చైనాటౌన్ చూడ్డానికి అయితే. ఇక్కడ నుంచి చూడండి, వెల్కమ్ టు చైనాటౌన్. ఈ చైనాటౌన్ అంతా కూడా ఇట్లా ఉంది మొత్తం. మనం ఈ పార్క్లో నుంచి వచ్చినాము. ప్లస్ అన్నీ ఉన్నాయి ఇక్కడ, ప్లస్ నార్మల్ లోకల్ వాళ్ళు కూడా ఉన్నారు ఇక్కడ. చూడు వీళ్ళందరూ కూడా, వాళ్ళ ఇల్లులు కూడా ఇక్కడే ఉన్నాయి చైనా వాళ్ళవి. సో మామూలుగా చైనా వాళ్ళందరూ కూడా ఇక్కడ ఈ ఏరియాలో ఎక్కువ ఉంటున్నారు, అందుకోసం చైనాటౌన్ ఉంది. అట్లనే చూసే ప్లేసెస్ కూడా ఉన్నాయి. ఓన్లీ చూసే ప్లేసెస్ అనుకున్నాను నేను, అంటే టూరిస్ట్ ప్లేస్ ఒక్కటే మాత్రమే అనుకున్నా. ఈ చుట్టూ నార్మల్ అపార్ట్మెంట్స్ ఉన్నాయి, అందులో ఎక్కువ మన వాళ్ళే ఉంటారు అనుకుంటాను.
అట్లనే మనకి ఇక్కడ కొంచెం ఒక ఏదో చైనా ప్లాజా అని ఏదో ఉందంట, అక్కడికి పోతే కొంచెం ఏమైనా షాపింగ్ అది చేసుకోవచ్చు. ఇప్పుడే మెల్లగా నడుచుకుంటా ఈ చైనా టౌన్కి వచ్చేసినాము. ఇక్కడంతా కూడా ఇక్కడ ఒక షాపింగ్ మాల్ టైప్ ఏదో ఉంది చైనాకి సంబంధించినవి. అట్లనే ఇక్కడ ఒకటి చైనా గేట్ అని ఇక్కడ టెంపుల్ ఏదో ఉందంట. ఇక్కడ అది వచ్చేసి మనము ఇట్లా మొత్తం ఇట్లా పోయి ఇట్లా రౌండ్ వేసుకొని పోవాలా, కానీ మేము ఇప్పుడైతే పోవడం లేదు. చూడండి ఇక్కడ అంతా స్టోర్స్ ఉన్నాయి. ఇక్కడ ఒక ఆర్చ్ ఉంది, ఇది ఇక్కడ అంతా అంతే స్టోర్స్ ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్ళేసి ఈ లోపల కూడా అన్ని స్టోర్స్ ఉన్నాయి. అట్లా ఇక్కడ ఒక 2 శిలకలు ఉన్నాయి. ఇక్కడంతా కూడా దీని వెనకాల అంతా కూడా ఇంకా స్టోర్స్ ఉన్నాయి. బయటికి రాదు నాన్న ఎంత చేసినా కూడా. మధ్యలో ఉండాలి, ఎందుకు సైడ్ లో ఉంది అని చూస్తున్నా. టీ తిరిగిపోతాయి. ఇక్కడ నుంచి చూడండి మొత్తం ఇదే చైనా టౌన్ స్క్వేర్ ప్లాజా అంట. ఇది ఇక్కడ మామూలుగా అయితే ఫుల్ జనాలు ఉంటారు. ఈరోజు వర్షము వచ్చి సో వెదర్ బాగాలేదు కాబట్టి ఎవరు లేరు ఎక్కువ. అది కాకుండా వీకెండ్ కాదు కాబట్టి అట్లా. ఇక ఇక్కడంతా కూడా ఇంకా వాళ్ళకి సంబంధించిన రెస్టారెంట్స్ అండ్ స్టోర్స్ అన్నీ ఉన్నాయి. మనమే చేంజ్ చేయాలి ఇక్కడ. ఫస్ట్ ఎక్కడ రెస్టారెంట్కి వెళ్ళేసి తిని దాని తర్వాత షాపింగ్ అని చేద్దాం అనుకుంటున్నాం. మార్నింగ్ కూడా ఆ చీజ్ బ్రెడ్ చీజ్ గ్రిల్ చీజ్ అది ఉన్నింది, అది బాగాలేదు. అంటే బాగాలేదు మీన్స్ సరిపోలేదు నాకు. ఇక్కడ ఒక రెస్టారెంట్ ఉంది జాయ్ నూడిల్స్ అని. సో ఇందులో కొంచెం బాగానే ఉన్నట్లుంది, అంటే నీట్గా ఉంది లోపలంతా కూడా. సో ఇందులోకి వెళ్దాం అనుకుంటున్నాం. నూడిల్స్ ఉంటాయా, వెజ్ నూడిల్స్, ఎగ్ నూడిల్స్. ప్రస్తుతానికి అయితే లోపల వచ్చి కూర్చున్నాము. ఈ రెస్టారెంట్ అయితే చాలా బాగుంది, చూడండి బాగుంది, చాలా బాగుంది. అట్లనే మెనూ కూడా చాలా బాగుంది చూడ్డానికి, అంటే ఎట్లా ఉంటాయని బాగా కనిపిస్తూ ఉంది. ఫొటోస్ కూడా పెట్టాడు బాగా. మేము మెనూ అంతా చూసి ఒక 2 సెలెక్ట్ చేసుకున్నాము. ఒకటి వచ్చేసి వెజ్ ఫ్రైడ్ రైస్, ఇంకొకటి డంప్లింగ్స్ అని తీసుకున్నాము. ఇవి 2 ఎట్లుంటాయో చూడాలి. ఇది వెజ్ ఫ్రైడ్ రైస్ చూడడానికి అయితే చాలా బాగుంది. ఇది డంప్లింగ్స్, ఇవి మోమోస్ లాగా ఉన్నాయి. సో ఓకేనా, మరి పూర్తిగా మనం మన ఇండియన్ ఫుడ్ లాగా ఎక్స్పెక్ట్ చేయలేంలే, కానీ బాగుందా, గుడ్. ఓకేనా, మొత్తం తినడం అయితే అయిపోయింది. ఫుడ్ అయితే బాగుంది, చాలా బాగుంది, చాలా బాగుంది. ఇప్పుడు ఏమైనా చిన్న షాపింగ్ అట్లా చేసేసుకొని వెళ్ళిపోదాము. ఇక్కడంతా మొత్తం ఆ లాస్ట్ నుంచి ఈ లాస్ట్ వరకు వీళ్ళు ఏవో షాప్స్ ఉన్నాయి, అవన్నీ చూడాలంట ఒకసారి. ఈ చుట్టూ ఉన్న స్టోర్స్ అన్నీ కూడా వెళ్తూ చూస్తూ ఉన్నాము. అన్ని రకరకాలన్నీ ఉన్నాయి. యాక్చువల్గా ఆ సైడ్ కన్నా ఈ సైడ్ బాగున్నాయి అన్ని. రెస్టారెంట్స్ కానీ గిఫ్ట్ షాప్ కానీ అన్నీ కూడా ఇక్కడ బాగున్నాయి ఈ సైడ్. ఇప్పుడు ఈ ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్తున్నాము, ఏమున్నాయో చూద్దాం. అవునారు. ఈ ఫస్ట్ ఫ్లోర్లో అంతా కూడా ఇట్లాంటి స్టోర్స్ అన్నీ కూడా చాలా ఉన్నాయి చూడండి. ఇవన్నీ ఉన్నాయి, ఇవన్నీ కూడా నిదానంగా చూసుకుంటా ఇక్కడే ఉండి ఒక 1 or 2 hours వెళ్ళిపోదాం.
ఇప్పుడు స్టీల్ సామాన్ల అంగడి చూడండి, స్టీల్ సామాన్లు అన్నీ ఉన్నాయి. ఇదేంద్ర ఇది గుంతపొంగ నాదే కాదు కదా. ఇక్కడ చూడండి అన్ని రకాల ప్లేట్స్ ఉన్నాయి, బౌల్స్. అట్లనే ఇక్కడ భలే ఉన్నాయన్నీ. ఇవి ఒక్కొక్కటి $4, $5, $3 అట్లా ఉన్నాయి. అట్లనే ఇక్కడ అన్ని పిల్లలకి చాక్లెట్స్, బిస్కెట్స్ అన్నీ ఉన్నాయి. రోజు ఇక్కడ చూడు అన్ని చాక్లెట్స్ ఉన్నాయి, చాలా టైప్స్ ఉన్నాయి అన్నీ. ఎందుకు అన్ని చాక్లెట్స్ ఉన్నాయి? ఇప్పుడే ఒక గిఫ్ట్ షాప్ దగ్గరికి వచ్చినాము. అన్ని తిరిగిన తర్వాత ఇక్కడ చూడండి ఇవి ఉన్నాయి. ఇవన్నీ కూడా ఈ బుద్ధ స్వామి, లాఫింగ్ బుద్ధ అందరూ ఉన్నారు. ఇక్కడ చూడండి గణేష స్వామి కూడా ఉన్నారు, బాగున్నారు. ఎంత $13 అంట, దాదాపు 1000-1200 అట్లా ఉంటుంది. ఈ స్టోర్ బాగుంది. అక్కడ ముందు పక్క అంతా కూడా అట్లా టాయ్స్ అవన్నీ ఉన్నాయి. ఇంకా రిమైనింగ్ ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనం ఏం చేయలేం, తీసుకోలేం కదా. నన్ను మీకు కీ చైన్లు అట్లా ఇది తీసుకుంటున్నావా? అవునా? ఇక్కడంతా ఇవి ఉన్నాయి, దిష్టి తగలుకోకుండా ఇట్లాంటివన్నీ పెట్టుకుంటా చూడండి. ఇట్లాంటివి ఇక్కడ చూస్తే ఇవి కత్తులు, కటార్లు కూడా ఉన్నాయి. ఇవి ఒరిజినల్ అనుకుంటా, $60, $100 ఇట్లా ఉన్నాయి. ఈ స్టోర్లో అన్ని వెరైటీ అన్నీ చాలా చాలా బాగున్నాయి. ఇవన్నీ చూడండి, ఇవన్నీ కూడా చాలా బాగున్నాయి. అట్లనే చూడండి, ఇట్లా పట్టుకొని పని చేయొచ్చు. అది ప్లస్ ఇక్కడ చూడండి, ఇది ఎంత షార్ప్ ఉందో. ఇది ఇక్కడంతా మ్యాగ్నెట్స్ ఉన్నాయి, అట్లనే కీ చైన్స్ ఉన్నాయి. ఈ కీ చైన్స్ అన్నీ ఈ హనీ గారి ఫ్రెండ్స్ కావాలంట, తీసుకుంటా ఉంది. వాళ్ళ ఫ్రెండ్స్ కూడా ఎక్కడికి పోయినప్పుడు తెచ్చిస్తారు హనీకి. ఓకేనా, సరిపోయిందా? హనీ గారి ఏవో కొనుక్కోయింది, ఇంకా వెళ్ళిపోదాం. మళ్ళీ చూపించకూడదు, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇప్పుడే రివీల్ అయిపోతుంది. ఇక్కడ అన్ని స్టోర్స్ చూడడం అయిపోయింది. అట్లే పిల్లలు ఏవో గిఫ్ట్స్ కొనుక్కున్నారు, ముఖ్యంగా ఈ హనీ గారు ఎక్కువ కొనుక్కోయింది. ఇంకా వెనక్కి వెళ్తున్నాము. ఆ పార్క్ దగ్గరికి వెళ్ళేసి ఆ ట్యాక్సీలో వెళ్ళడం, వాటర్ ట్యాక్సీలో. అంతే కదన్నా? ఓకేనా? ఓకే, బాయ్ బాయ్. చైనా టౌన్, షికాగో. నడుచుకుంటా మళ్ళా మనము ఇక్కడికే వచ్చినాము. ఇది ఈ వాటర్ ట్యాక్సీ దగ్గరికి, స్టాప్ దగ్గరికి వచ్చినాం. రే ఆడ వస్తాను ట్యాక్సీ. అది రే నువ్వు కూడా అన్నారా? తిట్టారా నేను జిన్ను కదా? ఇప్పుడే ఆ చైనా టౌన్ దగ్గర నుంచి మన ఏరియాకి వచ్చేసినాము. ఇక్కడ ఇంకొక గిఫ్ట్ స్టోర్ ఉంది, దానికి వెళ్ళేసి మళ్ళా మన ఇంటికి వెళ్ళిపోవాలి. వచ్చా రెయిన్ ఫుల్ వస్తుంది. ఎక్కడ అది? ఒక స్టోర్ ఉంటుంది ఇక్కడ. ఎలా క్లోజ్ అయ్యి ఏం పెట్టిపోయింది అది? బాయ్ బాయ్ స్టోర్. ఈ స్టోర్కి నిన్న కూడా వచ్చింటిమి. సో ఇందులో మనము ఈ కీ చైన్ కావాలంటే, కీ చైన్ కాదు ఇది, ఫ్రిడ్జ్ పైన పెట్టుకోవడానికి మ్యాగ్నెట్. షికాగో. ఎంత ఇది? $8. ఇందాక చైనా టౌన్ పోయింటే ఇది లేదు యాక్చువల్. అంటే నిన్న ఇక్కడ చూసింటిమి, ఇదే కావాలనుకుంటే. అక్కడైతే ఆ చైనా టౌన్లో అక్కడ లేవు. ఇప్పుడు టైము 9:20 అయింది. బయట అయితే ఫుల్ వర్షం వస్తూ ఉంది. ఇంకా ఇక్కడే వెయిట్ చేస్తూ ఉన్నాం. కాకపోతే ఇక్కడ వాకబుల్ డిస్టెన్స్ మనది హోటల్.
సో కొంచెం తగ్గితే పరిగెత్తుకుంటా పోదామని వెయిటింగ్ అన్నమాట. ఓకే, చూసుకుంటా ఉన్నాం. ఇక చూడండి ఎంత వర్షం వస్తా ఉందో చూడండి. మనం అట్లా పోయేసి పోవాలి అవతలికి, కష్టమవుతుంది అట్లా పోవాలంటే. ఇప్పుడే ఊబర్ అయితే బుక్ చేసినాము. మన హోటల్ వచ్చేసి ఇక్కడ కనిపిస్తుంది కదా, అక్కడికే అనమాట. ఇట్లా వెళ్ళేసి పోవాలా, ఒక లైన్ అవతలకి వెళ్ళిపోవాలా. ఇట్లా పోతుందేమో, ఇట్లా పోయి వెనకలు పోతుందేమో. ఇది వర్షం ఇంకా ఎక్కుతూనే ఉంది, తగ్గడం లేదు. సో అక్కడికి ఆ లైన్లో పోవడానికి $30 అంట. ఇప్పుడు పీక్ అవర్స్ కాబట్టి ఫుల్ వస్తుంది చూడ వర్షం, భలే వస్తా ఉంది. అదే మనకి బయట నిల్చుకున్నాం, బాగా డ్రిజ్లింగ్ కన్నా. ఓకేనా? ఓకే కదా హరిగా, బాగుంది ఎక్స్పీరియన్స్. లాస్ట్ డే రండి. ఇది 1 hour వరకు తగ్గదన్నారు వర్షము. ఇంకా ఎందుకు అక్కడ వెయిట్ చేయడం అనేసి ఫుల్ ఎక్కుతుంది కానీ తగ్గడం లేదు. మొత్తానికి అయితే హోటల్కి వచ్చేసినాము. ఆ ఊపిరి ఆయన యాక్సెప్ట్ చేసినాడు ఎట్లనో. ఓకే, మళ్ళీ ఇప్పుడు 2 hours చూపిస్తా ఉంది. సో ముందే రావడం మంచిదైంది. చూడండి వస్తూనే ఉంది ఫుల్. కాళ్ళు చేతులు అన్ని నొప్పిస్తున్నాయి, పాదాలు అయితే ఫుల్ నొప్పిస్తున్నాయి. ఇప్పుడు టైం 10 o'clock అయింది. యాక్చువల్గా అంటే మేము ఆ గిఫ్ట్ షాప్ లో చాలా సేపు వెయిట్ చేసినాము, దాదాపు ఒక ½ hour అట్లా వెయిట్ చేసినాము. కానీ వెదర్ లో అయితే మనకు ఇంకా 1 hour 2 hours అని చూపిస్తుంది. రైనింగ్ ఎందుకు లేనేసి దగ్గరైనా కూడా ఇంకా ఊబర్ తీసుకొని వచ్చేసినాము. ప్లస్ రేపు ఈ టైం కల్లా మనము మన ఈ ఊర్లో మన ఇంట్లో హాయిగా ఉండొచ్చు. ఫుల్ రోజు తిరిగి 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 ఇవి పాదాలు కాళ్ళు చేతులు అన్ని ఫుల్ నొప్పిస్తా ఉన్నాయి. అది కాకపోతే మొత్తం షికాగో మొత్తం బాగా తిరిగినాము, బాగా అలవాటు అయిపోయింది. అన్ని చూసినాము హ్యాపీగా. చిన్న చిన్న కూడా చూసినాను, ఇంకా చిన్న చిన్న వీడియోస్ తీయలేదు, చాలా చూసినాం అన్ని కూడా. సో అది విషయం. ప్రస్తుతానికైతే మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటా. మీకు వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ Like, share, subscribe. నెక్స్ట్ వీడియో కలుద్దాం. అంతవరకు Bye. ఇంకా అయిపోయిందా షికాగో చూసినట్టేనా మొత్తం నువ్వు? Yes. ఎలా ఉందా షికాగో? ఇష్టమేనా నీకు? Yeah. హనీగా చూడండి, ఇందాక బీచ్ లో వెళ్ళాం కదా, ఆ బీచ్ లో ఇవన్నీ తెచ్చుకోయింది. ఏంటో ఇవన్నీ. ఇంకేం తెచ్చుకున్నారు? నువ్వు కూడా ఏమైనా గిఫ్ట్స్ తీసుకున్నావు మీ ఫ్రెండ్స్ ఒకటేనా? Yeah, I got stuff too. తీసుకున్నావు నువ్వు కూడా? నువ్వురా జునుగా? I did too. నువ్వు కూడా తీసుకున్నావా? ఓకే, నేను కూడా ఒక మోటార్ బైక్ తీసుకున్నా, కీ చైన్.